అందరికీ వందనాలు. యేసుక్రీస్తు వారి నామములో తెలియజేస్తా ఉన్నాము. ఇది మీ మధ్యలో గడపటము ఎంతో సంతోషకరము. దాన్ని బట్టి దేవునికి వందనస్తులమై ఉంటున్నాము. ఆరాధన కొరకు సమయము మిగతా విషయాలతో వ్యర్థం కాకుండానట్లు మనము ఆరాధన కొరకై 103వ కీర్తన మొదటి నుండి కొన్ని వచనాలు మనం మార్చి చదువుకుంటాం. లేదంటే 4 వచనాలు అందరం కలిసి చదువుదాం. 103వ కీర్తన మొదటి వచనము నుండి 4వ వచనం వరకు అందరము కలిసి చదువుతాం. నా ప్రాణమా యెహోవాను సన్నతించుము, నా అంతరంగమున సమస్తమా ఆయన పరిశుద్ధ నామమును సన్నతించుము. నా ప్రాణమా యెహోవాను సన్నతించుము, ఆయన చేసిన ఉపకారములలో దేనిని మరువకము. ఆయన నీ దోషములన్నింటినీ క్షమించువాడు, నీ సంకటములన్నింటినీ కుదుర్చువాడు. సమాధిలో నుండి నా కరుణా కటాక్షములను నీకు కిరీటముగా ఉంచున్నాడు. ఆ తర్వాత మరొక మాట 10వ వచనం కూడా అందరికి కలిసి చదువుతాం. 10 మన పాపములను బట్టి మనకు ప్రతీకారము చేయలేదు, మన దోషములను బట్టి మనకు ప్రతిఫలము ఇవ్వలేదు. చిన్న ప్రార్థన చేసుకుంటాము. ప్రభు వాక్యాన్ని దీవించలాగును. ప్రింగల అప్పట్లో తండ్రి, నమ్మదైన దేవవందనాలు. జనమేశ్కోల్ ప్రేయర్ హౌస్ నా తండ్రి గోపాలపట్నం నందు ఉన్నటి కొరకై మీరు చెబుతూ వచ్చిన కృప కొరకై వందనాలు చెల్లించుకుంటూ ఉన్నాం తండ్రి. ఇప్పటి వరకు గడిచినటువంటి దినాల్లో మీ కృప కాపుదల, కరుణ కటాక్షము, ప్రేమ నా తండ్రి అత్యంత కృప చూపిన వారై, ఆదుకున్న వారై నడిపిస్తూ వచ్చిన ప్రేమను బట్టి వందనాలు చెల్లించుకుంటూ ఉన్నాం. మా జీవితాలు చేస్తూ వచ్చిన మేలు ఉపకారం ప్రభా ఎన్నయో వాటన్నిటిని బట్టి ప్రభా మిమ్మల్ని కీర్తించట కొరకై, హెచ్చించట కొరకై ప్రభా, మీ నామాన్ని ఘనపరచుట కొరకై, మీ నామాన్ని నా తండ్రి ప్రభావపరచుట కొరకై నా తండ్రి మేమందరం కూడా చర్య రాగలుగుతూ ఉన్నాం. మా సమయాన్ని దీవెనకరంగా చేస్తురండి. దీని దాసుడు బలహీనుడు మీ వాక్యాన్ని పట్టుకున్నట్టుకు నా తండ్రి కూర్చున్నటువంటి ప్రభా ప్రశస్తమని బిడ్డల ఎదుట నిలబడుటకు ఏమాత్రం యోగ్యుడు కాడు, సామర్థ్యం లేనటువంటి వాడు ఆయనను యేసుక్రీస్తు వారి శిలువ ద్వారా లభించిన భాగ్యాన్ని బట్టి తలవంచి నమస్కరించుకుంటూ తండ్రి మీరు చేస్తూ వచ్చిన మేలు ఉపకారాలు తలపోసుకుని ఆరాధించట్లో తండ్రి వాక్యాన్ని నా ప్రభా మా కొరకై మీరే నా ప్రభా పరలోక ద్వారాన్ని నా తండ్రి ఓపెన్ చేసి ప్రభా అవసరమైన సంగతులు అనుగ్రహిస్తారావలసిందిగా ప్రార్థిస్తూ ప్రభా సెలవు సాటును మరుగుపరుస్తూ రమ్మని, సంఘం మేలు కొరకై జ్ఞాపకం చేసుకుంటూ రమ్మని విశ్వాసంతో మీ మీద ఆధారపడచ్చు. యేసుక్రీస్తు ప్రభు దీవెన పేట స్తుతించి అడిగి ప్రార్థిస్తున్నాం తండ్రి. 103వ కీర్తన దావీదు కీర్తన రాయబడతా వచ్చింది. దావీదు ప్రభువును ఆరాధన చేస్తూ ఉన్నాడు. ఎలా ఆరాధన చేస్తున్నాడు అంటే అంటున్నాడు, నా ప్రాణమా యెహోవాను సన్నతించుము, నా అంతరంగమున సమస్తమా ఆయన పరిశుద్ధ నామమును సన్నతించుము అని ఆరాధన చేస్తూ ఉన్నాడు. కారణం ఏమై ఉంటున్నది అని మనము ఆయన అడిగామనుకోండి, అంటే ఒక క్వశ్చన్ లాగా అడిగితే ఆయన కింద జవాబిస్తూ ఉన్నాడు. క్రిందన అక్కడే 2వ వచనం, 3వ వచనంలో, 4వ వచనంలో ఆయన ఆన్సర్ చెప్తున్నాడు. ఎందుకు మీరు మీ ప్రాణముతో ప్రభువుని స్తుతిస్తారండి? మీ అంతరంగంతో కూడా స్తుతించాలని మీరు కోరుకున్నారు కదా, ఏంటి కారణం అని మనం క్వశ్చన్ ఇస్తే ఆయన ఆన్సర్ చెప్తున్నాడు అనమాట. ఏమంటున్నాడు? నా ప్రాణమా యెహోవాను సన్నతించమంటూనే 2వ వచనంలో ఆయన చేసిన ఉపకారములలో అదేనండి మరొకము. సరే, మన విషయం ఇది కాదు, కానీ ఆయన చేసిన ఉపకారములు ఎన్ని ఉపకారాలు చేశాడో అంటే దావీదు అంటాడు ఎన్నో ఉపకారాలు. మనం ఆరాధన అంటాం, ప్రభువా మీరు చేసినటువంటి మేలులను బట్టి మేము ఆరాధించాలి అంటే, మేము స్తుతించి మీ రుణం తీర్చాలి అంటే ఏమంటాము? తర్వాత మా జీవితకాలం కూడా సరిపోదు అంటాం. అందుకనే మేము దేనితో ఆరాధించాలి, ఎలా తృప్తిపరచాలంటే మీరిచ్చిన రక్షణ పట్టుకొనే, ఇంకంతే, ఏమీ మనము చేయలేము. కాబట్టి ఇక్కడ అంటున్నాడు ఎన్నో ఉపకారములు దేవుడు చేస్తూ వచ్చాడు.
కాబట్టి ప్రాణం గురించి కొన్ని విషయాలు మీతో ఒక 3 సంగతులు మాత్రమే నేను వివరించాలని ఆశపడతా ఉన్నాను. కాబట్టి ఆయన మన ప్రాణానికి చేస్తూ వచ్చినటువంటి, లేకుంటే మనకు ఆత్మకు చేస్తూ వచ్చినటువంటి మేలులు. దావీదైతే అంటున్నాడు, ఎన్నో మేలులు చేస్తూ వచ్చాడు ప్రభువు. అప్పుడు లాస్ట్లో మీరు పాడుతూ వచ్చారు, ఆయన ఆశ్చర్యకరుడు అని. ఈ పదాలన్నీ దావీదు ఎంతగా ఆరాధన చేస్తూ వచ్చాడు. దావీదుకు దేవునితో ఉన్నటువంటి సాన్నిహిత్యము, దేవుని అనుభవించిన విధానము చాలా గొప్పది. అందుకనే ఆయన ఆరాధించగలుగుతూ వచ్చాడు. మనకు కూడా మన సహవాసంలో గొప్ప ఆశీర్వాదం ఏంటంటే, మనం కూడా ప్రభువాన్ని హెచ్చిస్తాం. ప్రతి వారము కూడా నూతనమైన విధానంలో ప్రభుని ఆరాధించి ఘనపరుస్తూ ఉంటాం మన జీవిత అనుభవాల్లోనండి. అందుకని దావీదు యొక్క అనుభవంలో మనము కూడా పాలివారముగా ఉన్నట్లుగా అనిపిస్తూ ఉంటుంది. అయితే ఇప్పుడు ఆయన మన ప్రాణానికి కూడా ఆయన ఏం చేస్తూ వచ్చాడు అన్నటువంటిది. 86వ కీర్తన 13వ వచనం చూడండి ఒకసారి. 86:13. ప్రభువా నా దేవా, నా ఎడల నీవు చూపిన కృప అధికమైనది, పాతాళపు అగాధము నుండి నా ప్రాణమును తప్పించి ఉన్నావు. అక్కడ చాలా ఉన్నాయి. దావీదు అక్కడ చెప్తా వచ్చాడు, ఆయన దోషమును క్షమించాడని అన్ని విషయాల్లో మాట్లాడుతూ వస్తున్నాడు. కానీ 86లో కూడా అంటున్నాడు, మొట్టమొదటిగా కారణం ఏంటంటే, ఆయన ఎంత కృప అంటే అధికమైన కృప చూపిస్తూ వచ్చాడంట. ఏంటి అధికమైన కృప అంటే, పాతాళపు అగాధము నుండి నా ప్రాణమును తప్పించి ఉన్నావు. చూడండి అక్కడ అంటాడు. ఇప్పుడండి 103వ కీర్తన రెండింటిని సరిచూసి చెప్పడానికి ప్రయత్నం చేస్తాను. 4వ వచనం మనం చదువుకున్నాము. సమాధిలో నుండి నీ ప్రాణమును విమోచించున్నాడు, కరుణా కటాక్షములను నీకు కిరీటముగా ఉంచున్నాడు. మొట్టమొదట ప్రాణానికి చేస్తూ వచ్చినటువంటి ఉపకారం ఏంటంటే, ఆయన చేస్తూ వచ్చింది సమాధి లేకపోకుండా కాపాడుతూ వచ్చాడు అని. అందుకని అంటారు, సజీవులే కదా నిన్ను స్తుతిస్తారు, మన్ను నిన్ను స్తుతిస్తుందా అని. అంటే చనిపోయిన వాడు స్తుతించలేడు అని. అంటే మారు మనసు పొంది చనిపోతే కనుక మనము పరలోకములో ఉండి దేవుని స్తుతిస్తాం, అది అంశం వేరు. కానీ మన్ను నిన్ను స్తుతించునా అంటే ప్రభు నెరకుండా ఉంటే అని అర్థం. మనకు తెలుసు కాబట్టి ఆ విషయాలన్నీ ఒకసారి గుర్తు చేసుకుంటాం. కొత్త విషయాలు ఏమి ఉండవు చెప్పేవి, అని మీకు తెలిసిన విషయాలు. అందులో కూడా ఒక లోయర్ స్టాండర్డ్లో దేవుడు నాకు అర్థమైన రీతిలో నేను లేదా మీకు చెప్పడానికి ప్రయత్నం చేస్తూ ఉంటాను. కాబట్టి ఇటు అంటున్నాడు, సమాధిలో నుండి నా ప్రాణమును అన్నాడు. అంటే ఒక విధంగా ఇది మరణము అనుకుందాం, లేకపోతే మరణాన్ని గురించిన సంగతులు అనుకుంటూ ఉందాం. అంటున్నాడు ఇక్కడ కీర్తన 49:9 అనుకుంటాను. ఒకసారి చదువుతారు ఎవరన్నా తీసిన వారు. 49:9 మాట ఉంటుంది, చదవండి ఎవరన్నా. వారి ప్రాణ విమోచన ధనము బహు గొప్పది, ఎన్నటికీ తీరక అట్లు ఉండవలసినది అని. కాబట్టి ఇప్పుడు దావీదు ఆరాధన చేస్తా ఉన్నాడు, దేవా నా ప్రాణాన్ని సమాధిలో నుండి కాపాడుతూ వచ్చారు అని. అంటే మరణం కాకుండా దాన్ని చూడకుండా కాపాడుతూ వచ్చారు అని ఆరాధన చేస్తూ వస్తున్నాడు. అంటే అక్కడ అంటున్నాడు 49:9 మన ప్రాణ విమోచన ధనము లేకపోతే క్రయధనము చాలా గొప్పది. అది ఎప్పుడు తీరుతుందంట? ఏమన్నా ఎప్పుడు తీరుతుందని రాసిందన్నా? ఇంకా తీరదు, మరి ఎట్లానా? అందుకనే దావీదు గ్రహించాడు. ఇది గ్రహించాలి అంటే కొంచెం ఆత్మీయతలో కూడా కొంచెం ముందుకు రావాలేమో అనిపిస్తుంది. రక్షణ పొందిన మొదటి దినాలు నాకు అర్థమయ్యే కాదు ఇవన్నీ. ఆరాధన చేసేవాడిని చక్కగా, కొంచెం ముందుకు వచ్చినాక మాత్రమే అర్థమవుతూ ఉంటాయి. కాబట్టి మన యొక్క విమోచన క్రయధనము జరగకుండా మన ప్రాణం కాపాడబడలేదు. అందుకు ఆరాధన చేస్తూ ఉన్నాడు. ప్రభువా మంటినైన నన్ను మంటిలో నుండి తీసుకుని మీరు నిర్మించి మీ చేతులతో మీ యొక్క ఊపిరిని ఊది ప్రభువా నరుడిగా మమ్మల్ని చేసి మంటికి వెళ్ళవలసినటువంటి మమ్ములను, లేకుంటే మరణించవలసినటువంటి మమ్ములను, మరణము లేని మీరు, సజీవులైన మీరు, నిత్యుడైనటువంటి మీరు, సృష్టి లేకుంటే సృష్టి అంటే చాలా చిన్నది.
ఆకాశం మహాకాశంలో చాలా చిన్నవి. ఆయన ఎలా వర్ణించాలి అంటే ఎంతో గొప్పవాడు. అందుకని భక్తుడు ఈ విధంగా అన్నాడు, ఆకాశ మహాకాశములు పట్టజాలని దేవుడు. ఆకాశ మహాకాశం అంటే మనం చూసే ఆకాశం కాదు, అది చాలా ఉంటాయి ఇక్కడ కదా. గెలాక్సీస్ ఉంటాయి, అందులో స్టార్స్ ఉంటాయి, ఎన్ని ఉంటాయో కదా, కోట్ల కొలది ఉంటాయి, చూడలేం మనం. అంత పెద్దది. వీటికంటే మించినటువంటి వాడు ఏం చేస్తా వచ్చాడంటే ఇప్పుడు మనలను చనిపోకుండా, మరణము చూడకుండా మన ప్రాణాన్ని విమోచించుట కొరకై ఆయన జ్ఞాపకం చేసుకుంటూ వచ్చాడంట. దానికి ఒక పదం వాడాడు. ఏమడాడు? కరుణా కటాక్షములు కిరీటముగా ఉంచున్నాడు. ఇంకేమీ ఆరాధన చేయగలడు తను? వీటి గురించి ఆరాధన చేయగలడు? ప్రభువా ఉద్యోగం ఇచ్చారు ప్రభువా, లేకపోతే మా కుమార్తెకి సీట్ ఇచ్చారు ప్రభువా, బాగా రాకపోయినా మార్కులు ఇచ్చారు ప్రభువా, వీడి గురించి ఆరాధన చేస్తామా? వాడి గురించి కాదు, మన ప్రాణాన్ని ఆయన విమోచిస్తూ వచ్చాడు. అందుకని అంటున్నాడు, నా ప్రాణమ్మ యెహోవాను సన్నతించుము. ఇది నన్ను మనము కూడా మన ప్రాణంతో చెప్పాలి. ఏమని చెప్పాలంటే చనిపోకుండా ఆయన కాపాడుతూ వచ్చాడు అని. అంటే అన్న గుంటూరు నుంచి వచ్చారు, కొత్తగా మాట్లాడుతూ ఉన్నారు, మేము చనిపోమా అనుకుంటున్నారేమో. రాయబడతా వస్తుంది హెబ్రీ పత్రిక 9వ అధ్యాయంలో, మనుషులందరూ ఒక పర్యాయము చనిపోవాల్సిందే అన్నాడు. అదేంటి? అదే మాకు భయము, అదే మాకు వద్దు అనుకుంటాం మనం. మనకిష్టం ఉండని, లేకపోతే మనకిష్టం లేని సబ్జెక్ట్ ఏదైనా ఉంది అంటే ఈ ప్రపంచంలో ఏంటది? మరణము. కానీ నేనేమంటాడు? ఒకసారి అటు వెళ్ళాల్సిందే అంటాడు. అది మనకి ఎలా ఉంటుందంటే ద్వారము. దానికి అడిగామనుకోండి, బైబిల్ దగ్గరికి వెళ్తే చాలా ప్రశ్నలు వేస్తే జవాబులు వస్తూ ఉంటాయి. ఎందుకు వెళ్ళాలి అట్నుండి మనము అంటే ఒక మాట ఉంటుంది, రక్త మాంసములు పరలోకమును స్వతంత్రించుకోలేవు. కాబట్టి వాటిని మనము ఏం చేయాలి అంటే విడిచిపెట్టాలి. దాని కొరకని దానికి ఒక పేరు పెడతా వచ్చారు, దాన్ని మనము మరణము అంటూ ఉంటాం. కాబట్టి ఇది ప్రమోషన్ లాగా ఉపయోగపడుతూ ఉంటుంది. ఇక్కడ మాట్లాడుతూ వచ్చిన మాట ఏంటంటే రెండవ మరణం గురించి దేవుడు మాట్లాడుతూ ఉన్నాడు. అందరము మరణిస్తాం. ఈ భూలోకంలో ఉన్నటువంటి దుర్మార్గులు, దుష్టులు, అంటే బైబిల్ ప్రకారం మాట్లాడుతున్నాను, ఎవరిని అంటే తక్కువ చేసి మాట్లాడట్లేదు, డిస్క్రిమినేట్ చేసి నేను మాట్లాడట్లేదు, వాళ్ళని ఏదో ఒక సెక్షన్ లాగా మాట్లాడట్లేదు. బైబిల్లో ఉన్న మాటలు అవి. భక్తిహీనులు, దేవుడు ఎరుగినటువంటి వారు, బలత్కారులు, దుష్కార్యములు చేయటటువంటి వారు, పాపములు చేస్తూ అందులోనే కొనసాగిపోయేటటువంటి వారు మరణిస్తారు. పరిశుద్ధులు, పాపమెరిగిన వారు, దీనులు, మంచివారు, నీతిమంతులు, వీరు కూడా చెప్పరేంటండి మరణిస్తారు. అయితే ఇక్కడతో అయిపోలేదు కార్యము. తర్వాత ఇంకొక మరణం ఉంది, అది దాన్ని ఏమంటాం మనం? రెండవ మరణము. రెండవ మరణము నుండి క్రీస్తు ప్రభువు వారు తప్పిస్తూ వచ్చాడు మరణం. ఆ మరణం మనకు లేదు. మనం నిత్యత్వములో ఉంటాము, చాలా సంతోషంగా ఉంటాము. ఇక్కడ ఏదైతే మనము అందుకే అంటాడు దావీదు, యెహోవా నా కాపరి, నాకు మనకి ఉంటాయి. దుఃఖం ఉంటుంది, ఒక లేమి, కొరత ఉంటుంది, ఒక లేమి, అసంతృప్తి ఉంటుంది, అనారోగ్యం ఉంటుంది, ఎన్నో ఉంటాయి. కానీ పరలోకంలో ఆ వాక్యము నెరవేర్చబడుతూ ఉంటుంది. దాని ఇచ్చట కొరకై ఆయన మన ప్రాణాన్ని విమోచిస్తూ వచ్చాడు. అందుకనే నా ప్రాణాన్ని ఏమి చూడకుండా కాపాడాడు దేవుడు? మరణమును చూడకుండా కాపాడాడు. మొట్టమొదటిగా మనం ఆరాధించాలి. దేవా, అవును ప్రభువా, నేను గనక మరణించి ఉంటే ఈ లోకంలో, మిమ్మల్ని తెలుసుకొనకుండా మరణించి ఉంటే, రక్షణ పొందకుండా మరణించి ఉంటే, నేను నరకానికి వెళ్ళవలసినటువంటి వాడను, రెండో మరణమునకు వెళ్ళవలసినటువంటి వాడను. కానీ నా ప్రాణాన్ని ఏం చేస్తా వచ్చారు? మీరు తప్పిస్తూ వచ్చారు సమాధి నుండి అని దావీదు ఆరాధించినటువంటి ఆరాధనలో మనము కూడా ఏకీభవించి ఆరాధిస్తూ ఉంటాం. ఇప్పుడు రండి 86వ కీర్తన 13వ వచనం మనం చదువుకున్నాం కదా, ఈ మాట మనం చదువుదాం. ప్రభువా, నా దేవా, నా ఎడల నీవు చూపిన కృప అధికమైనది, పాతాళపు అగాధము నుండి. ఇప్పుడు మనం అనుకున్న మరణం నుంచి జంప్ అయిపోయాం. ఒక్కసారిగా మనం ఎక్కడ జంప్ అయ్యాం? పరలోకానికి జంప్ అయిపోతా వచ్చాం. అంటే మరణము మనకు లేదు అని చెప్పుకుంటా వచ్చాం. ఇప్పుడు ఇక్కడ భక్తుడు అంటున్నాడు, పాతాళపు అగాధము నుంచి నా ప్రాణమును తప్పించి ఉన్నావు. పాతాళపు అగాధము ఉన్నది అని.
ఈ మాట మనకు అసలు బైబిల్లో మొట్టమొదటిగా మాట అంటే మనకు వాడినటువంటి పరిభాషలు ఎక్కడ ఉంటుందంటే ఆదికాండం 37వ అధ్యాయంలో యాకోబు వాపోతూ ఉంటాడు. చదువుతారు ఒకసారి ఆదికాండం 37:35 తీసిన వారు చదవండి. అంగలార్చుచు మృతుల లోకమునకు నా కుమారుని యొద్దకు వెళ్ళెదను అని చెప్పి చాలు ఎంత అంగలారుస్తూ వచ్చాడు. ఈయన అంటున్నాడు మృతుల లోకము అని మాట్లాడుతూ ఉన్నాడు. ఇంకా తర్వాత ఎవరి మాట అంటుంది? యాకోబు అంటున్నాడు. ఎంతో తను వెళ్ళిపోతూ వచ్చాడు. తర్వాత తన యొక్క కుమారుడు మిగిలినటువంటి వారు వచ్చి మీ కుమారుడు ప్రియమైన కుమారుడు చనిపోయాడండి, అతను ఏదో జంతువులు చీల్చివేసినట్టుగా మాకు అనిపిస్తుంది, తన వస్త్రాలు మాత్రం ఉన్నవి, అవి కూడా రక్తంతో ఉన్నవి అని చెప్పి చూపించారు. చాలా ఏడుస్తూ వచ్చాడు. ఏం కావాలి ఇక నేను కూడా అక్కడికే వెళ్తాను, ఇక్కడుండి ఏమి ప్రయోజనము అని యాకోబు మరణ యాతన పడుతూ వచ్చాడు. యాతన ఎలా ఉంటుందో, వేదన ఎలా ఉంటుందో మనకు అర్థం కావాలని, యాకోబు యొక్క బాధ ఎలా ఉంటుందో అర్థం కావాలని లూకాసు వార్త 16వ అధ్యాయంలో కూడా రాస్తూ వచ్చాడు. చూడండి ఒకసారి లూకాసు వార్త 16వ అధ్యాయం 16:24 వచనం చదువుతారా డైరెక్ట్గా? తండ్రివైన అబ్రహామా, నా యందు కనికరపడి నీళ్ళలో ముంచి లాజరును పంపము. సో ఇక్కడ అగ్ని జ్వాలలలో యాతన పడుచున్నాను. ఇది యాతనా స్థలము. ఏంటి మృతుల లోకంలో ఏముంటుందంటే యాతనా స్థలము. యాతన పడుచు ఉన్నాను. నేను ఒక చిన్న చుక్క నీటి కొరకు కూడా ఆశపడుతూ ఉన్నాను. నా ప్రాణము నెమ్మదిగా లేదు, ఇక్కడ చాలా ఇబ్బంది పడుతూ ఉన్నాను. అది చనిపోవటం లేదు, అది అలాగే బ్రతుకుతూ ఉన్నది. అక్కడ పురుగు చావదు, అగ్ని కూడా ఆరదు. అలాగే కంటిన్యూ అవుతూ ఉంటాము. అలాగే వస్తుంది నా పరిస్థితి అని చెప్తూ ఉంటుందన్నమాట. ఇప్పుడు అంటున్నాడు, ఓ తండ్రి పోయినటువంటి అబ్రహాము లాజర్ను పంపు అంటున్నాడు. అక్కడ ఏం చేయబడుతున్నాడు అంటే తను యాతన పడుచు ఉన్నాను అని. యాతనా స్థలం అది. తర్వాత ఇంకొంచెం కిందకు వస్తారా? 28వ వచనం చదువుతారా? 28 కూడా. అప్పుడు చెప్తున్నాడు, అబ్రహాము అనుసరిస్తున్నాడు, వేదన స్థలము. ఏ స్థలం అది? అంటే అబ్రహాం చెప్పిన తర్వాత ఆయన అంటాడు, నా సహోదరులు ఉన్నారండి, వారు ఇక్కడికి రాకుండా వారి దగ్గరికి ఎవరైనా పంపించండి అని అక్కడ చెప్పి ఉంటాడు. ఏమని? అక్కడ రక్షణ అన్న, తర్వాత రెస్పాన్సిబుల్ బ్రదర్స్ ఉన్నారు, ఇక్కడ చాలామంది బోధిస్తారు, కాబట్టి వాళ్ళు బోధిస్తారు, వాళ్ళ మాట వినండి అని చెప్పుంటాడు కదా. వాళ్ళ మాట వినాలండి. ఎక్కడి నుంచి వెళ్ళరు, ఎవరు పరలోకం నుంచి రారు, భూలోకంలో ఉన్నారు. ఎవరున్నారు చెప్పండి. ఇక్కడ మనకి ఇష్కోల ప్రార్థనా మందిరం ఉన్న విశ్వాసులు చెప్తూ ఉంటారు, యేసుక్రీస్తు ప్రభువారు పాతాళం నుంచి రక్షిస్తాడండి రండి అని. వాళ్ళు ఏం చేస్తారు? మాకేంటి ఇతర మతాలను బోధిస్తున్నారని వాళ్ళు కూడా దెబ్బలు ఆడుతూ ఉంటారు, మనం బోధిస్తూ ఉంటాం. వారి మాట వినండి అని చెప్తున్నాడు. అక్కడికి వెళ్ళిన తర్వాత అర్థమవుతుంది. ఇక్కడ అర్థం కాకుంటే కనుక అటువంటి స్థలానికి వెళ్లకుండా కాపాడుతూ వచ్చాడు. మరణం నుంచి తప్పించడమే కాదు, యాతనా స్థలం నుంచి ఆయన మన ప్రాణాన్ని ఏం చేస్తూ వచ్చాడండి? తప్పిస్తూ వచ్చాడు. వేదనాకరమైన స్థలం నుంచి మన ప్రాణాన్ని ఏం చేస్తూ వచ్చాడంట? తప్పిస్తూ వచ్చాడు. అందుకని మనము ప్రాణంతో చెప్పాలి, నా ప్రాణమా యెహోవాను, నా అంతరంగమున సమస్తమా ఆయన పరిశుద్ధ నామమును సన్నతించుము అని. మొట్టమొదటి ఎందుకు సన్నతించాలి, ఎందుకు ఆరాధించాలని చెప్పుకున్నాం? అప్పుడప్పుడు ఇలా అడుగుతానేమనుకోవద్దు, లైవ్ ఉంది కాబట్టి తక్కువ మాట్లాడాలి. మొట్టమొదటిది ఏంటంటే మన ప్రాణాన్ని సమాధి నుండి విమోచించాడు, లేకుంటే కాపాడాడు. సమాధిని చూడకుండా, రెండో మరణానికి వెళ్ళకుండా కాపాడుతూ వచ్చాడు. దాన్ని బట్టి ఆరాధించాలి. రెండో దేన్ని బట్టి ఆరాధించాలి? మృతుల లోకము, పాతాళ లోకము, యాతనా స్థలము, వేదన స్థలము. ఆ స్థలం నుంచి కూడా ఆయన కాపాడుతూ వచ్చాడు మనల్ని. కాబట్టి మనము రెండోదిగా ప్రభు మమ్మల్ని పాతాళము వెళ్ళకుండా, ఇక్కడ రాస్తూ వచ్చాడు కదా 86:13 ఏమన్నాడు? పాతాళపు అగాధము నుండి నా ప్రాణమును తప్పించి ఉన్నావు అని. ఇప్పుడు కీర్తన 18:5 కూడా చదువుతారు ఒకసారి.
కీర్తన 18. పాతాళపు పాశములు పాశములు నన్ను అరికట్టగను, అరికట్టగను. మరణపూరులు నన్ను ఆవరింపగను. చూడండి, ఇవన్నీ చాలా చోట్ల ఉన్నాయి మాటలు, నేను చెప్పలే కానీ ఒక మాట అన్నమాట. అవన్నీ మనిషిని ఆవరించి వచ్చాయి. రెండో మరణంతో అయిపోవటం లేదండి. రెండో మరణం తర్వాత యాతన ఉంది, వేదన ఉంది, ఏడ్పు ఉంది, పండు కొరుకుట ఉంది, అక్కడ దాహం ఉన్నది, నొప్పి ఉన్నది, బాధ ఉన్నది, ఇవన్నీ ఉన్నాయి. అక్కడి నుంచి కూడా మనం తప్పిస్తూ వచ్చాడు యేసుక్రీస్తు ప్రభువు. ఎంత గొప్ప మేలు చేస్తూ వచ్చాడు. అందుకని మన ప్రభువుని ఆరాధించడం కొరకై ఎంతో ఆశపడుతూ ఉంటాం మనం. ఈ లోకంలో ఎన్నున్నా కూడా, ఎన్ని సంపదలున్నా, ఎంత సంతోషంగా ఉన్నా, మనకు ఎంత ఆస్తి ఉన్నా కూడా, ఎంత ఘనత ఉన్నా కూడా ఒక దినం చనిపోవాల్సిందే కదా. ఎంత కొరత ఉన్నా కూడా చనిపోవాల్సిందే కదా. అందుకే అన్నాడు, లాజర్ లాంటి జీవితం జీవించే అవసరమైతే. దాని గురించి ఆరాధన స్థలంలోకి, ఆరాధన సమయానికి వచ్చి ఇక్కడ వాపోకు, చింతపడకు, ప్రభుని జ్ఞాపకం చేసుకో. ప్రభు చేసిన మేలు ఎంత గొప్పది. ఈ లోకం గురించి మనం ఆలోచించడం ఏంటి? కొద్ది కాలం, ఎంత 70 సంవత్సరములు అధిక బలం ఉంటే 80 సంవత్సరాలు దీని కొరకు ఎందుకు? మించినటువంటి ఆయన మేలు చేస్తూ వచ్చాడు. ఏ మేలు చేస్తూ వచ్చాడంట ఆయన? ఏ మేలు చేస్తూ వచ్చాడంట? పాతాళ గాధము నుండి మనలను పాతాళపు యొక్క ఉరులు మనం చుట్టుకుంటూ వచ్చాయని. ఇప్పుడు చదవండి ఒకసారి 2 తిమోతి 1:10. 2 తిమోతి 1:10 చదువుతారా? అక్కడి నుంచి మనకు కావాలి. ఆ క్రీస్తు యేసు మరణమును నిరర్ధకము చేసి జీవమును అక్షయతను చాలు. చూడండి, ఆ క్రీస్తు యేసు మరణమును ఏం చేస్తూ వచ్చాడంట? నిరర్ధకము చేస్తూ వచ్చాడు. మనను పాతాళము నుంచి తప్పించుట కొరకై యేసుక్రీస్తు ప్రభువారు ఆయన ఏమైపోతూ వచ్చాడంటే, ఆయన జీవాధిపతి, ఆయన మరణం లేనటువంటి వాడు. ఇది ఆలోచించాలంటే కొన్ని మార్లు నా ఆలోచనకు, నా జ్ఞానానికి, నా పరిధికి మించినటువంటిది. ఎన్నో మార్లు కనుగొనాలి అనుకుంటూ ఉంటాను, కానీ కుదరదు. ఎందుకంటే పరిమితి కలిగినటువంటి జ్ఞానము. ఇక్కడ ఉన్న వారిలో చూస్తే కనుక నేను డల్లర్ను అన్నిట్లో వెనకబడి ఉంటాను. అందుకని నాకు ఇంకా అసాధ్యం. అది ఆలోచిస్తూ వస్తే ఎలా ఉంటుందంటే, మరణము లేనివాడు మరణించటం అది ఒక పెద్ద ఆశ్చర్యం. ఇది ఒక మిరకల్. అది ఒక అసాధారణమైనటువంటి సంఘటన. ఒక మనిషి కొరకు, మనిషిని మనిషి నువ్వెంత అంటారు. దేవుడు ఆకాశ మహాకాశమును పట్టజాలన్నవాడు, సృష్టిని కలిగించినటువంటి వాడు, సర్వశక్తిమంతుడు, మహాగణుడు, మహోన్నతుడు పాడుతూ వచ్చాం. ఇప్పుడు పరిశుద్ధుడు ఆయన ఈ మానవుని కొరకై ఈ లోకానికి వస్తూ వచ్చాడు. ఎందుకు వచ్చాడు? కారణం ఏంటంటే, హెబ్రీలకు రాస్తూ గ్రంథకర్త అంటున్నాడు, 2వ అధ్యాయం చదువుతారు. హెబ్రీ పత్రిక 2వ అధ్యాయము 14వ వచనం చదువుతారు ఎవరన్నా? త్వరగా కాబట్టి ఆ పిల్లలు రక్త మాంసములు గలవాలైనందున ఆ ప్రకారమే మరణము యొక్క బలము గలవాలని, అనగా అపవాదిని మరణము ద్వారా నశింపచేయుటకు జీవితకాలమంతయు మరణ భయము చేత దాస్యమునకు లోబడిన వారిని విడిపించుటకును ఆయన కూడా రక్త మాంసములలో పాలివాడు ఆయను. ఎంత ప్రేమ చూడండి. ఆయన ఎంతగా ప్రేమిస్తూ వచ్చాడంటే, నా బిడ్డ తట్టుకోలేడు. అక్కడ యాతన ఉంది, వేదన ఉంది, ఏడుపు పండ్లు కొరుకుట ఉంది, తట్టుకోలేడు. కాబట్టి ఏం చేయాలి అంటే, ఎంతో అక్కడ ఆరాధన ఉంటా వచ్చింది. జీవులు, దూతలు, పెద్దలు వాళ్ళంతా ఆరాధిస్తూ ఉంటా వచ్చినప్పుడు, మహామహిమలో ఆయన మాత్రమే ఉంటా వచ్చినప్పుడు, ఆయన వాటన్నిటిని వదులుకొని ఎవరి కారణం వస్తా వచ్చాడు? మనలను రక్షించుట కొరకు. ఆ పాతాళము చూడకుండా, యాతనా స్థలము చూడకుండా, బాధ చూడకుండా, కొరత లేకుండా, కన్నీరు లేకుండా, ఏడ్పు లేకుండా, యుగాయుగములు ఆయనతో ఉండి సంతోషంగా ఉండాలి అని, సమృద్ధిలో ఉండాలని క్రీస్తు ప్రభువారి లోకానికి వచ్చిన వాడిగా ఉంటా వచ్చాడు. అలాగూ మనకు పాతాళం యొక్క వేదన నుంచి మనలను విడిపించిన వాడిగా వస్తా వచ్చాడు. ఇది రెండవ విషయం అనమాట.
మూడో విషయం చెప్పి నేను ముగిస్తాను. 2 విషయాలు చెప్పండి, వేటి గురించి మనం ఆరాధించాలి. దావీదైతే చాలా చెప్తా వచ్చాడు, మనకి 2 విషయాలు చెప్పుకుంటా వచ్చాడు. సమాధి నుంచి ప్రాణాన్ని కాపాడుతూ వచ్చాడు. రెండోదేమో పాతాళపు అగాధము నుండి నా ప్రాణాన్ని తప్పించాడు. ఇప్పుడు ప్రాణంతో ఏం చెప్పాలి మనం? నా ప్రాణమా దేవుణ్ణి ఆరాధించు అని చెప్పాలి కదా. 55వ కీర్తనకి రండి. కీర్తన 55 వచ్చిన నేను చెప్తాను. 18 55 18. నా శత్రువులు అనేకులై ఉన్నారు, అయినను వారు నా మీదకి రాకుండానట్లు సమాధానము కలుగజేసి ఆయన నా ప్రాణమును విమోచించి ఉన్నాడు. ఇక్కడ ఇంకొక ప్రాణానికి చేస్తా వచ్చినటువంటి ఉపకారం, నా ప్రాణం ఆ యెహోవాను సన్నతి. ఆయన చేసిన ఉపకారములలో దేనిని మరువకము. ఎన్ని ఉపకారాలు చేస్తా వచ్చాడో దేవుడు, చాలా ఉన్నాయి. కాబట్టి మరొక ఉపకారం ఏంటంటే సమాధానము కలుగజేసి ఆయన నా ప్రాణమును విమోచించి ఉన్నాడు అని. అంటే జరిగిపోయిందని మాట్లాడుతూ వస్తున్నాడు. సమాధానము కలుగజేసి అని. ఎప్పుడు సమాధానం కలుగజేస్తూ ఉన్నాడు? ఆయన మొట్టమొదటి ఉంటుంది, నా శత్రువులు అనేకులై ఉన్నారు. ఎప్పుడు ఆయన మనకు సమాధానము కలుగజేసేవాడంటే, అందుకే దావీదు అంటాడు, నా శత్రువులు ఎదుట నాకు భోజనము సిద్ధపరిచావు అని. లోకంలో ఎన్నో విషయాలు మనకు విరోధంగా ఉన్నప్పటికీ, అంటే ఇక్కడ నుంచి మాట్లాడదాం, తర్వాత ఆత్మీయ సంగతికి వెళ్దాం. ఈ విషయంలో ఎన్నో పరిస్థితులు మనకు భిన్నంగా వచ్చినప్పటికీ, మనం ఓడిపోయేటటువంటి స్థితిలోకి వెళ్ళినప్పటికీ దేవుడు మనకు అనుకూల పరిస్థితి వచ్చాడు, మనకు లోపరుస్తూ వచ్చాడు. దినాన్ని చూడండి, ఆ పరిస్థితిలో ఉన్నప్పుడు ఇక్కడితో ఆగిపోతామేమో అనుకుంటూ వచ్చాం, కానీ వాటిని దాటించుకొని ఇప్పుడు వస్తూ వచ్చాం కదా. కారణం ఏమంటే దేవాతి దేవుడే ఏమైపోతా వచ్చాడు, మనకు సమాధానము అన్నమాట. దీనికి ఇంకొక మాట కూడా యాడ్ చేయొచ్చు, అది కూడా పర్యాయ పదమే కదా, సినోనిమ్ అంటాం మనం. ఏమంటున్నాడు? నా ప్రాణమునకు ఆయన ప్రాణానికి చేసిన ఉపకారం, అది కూడా సేద తీర్చడం అంటే సమాధానము, నిండుగా హ్యాపీగా నిద్రపోతాం. చూసారా, మనకు నెమ్మదిగా ఉంటామన్నమాట. విశ్రాంతి కలుగు చేస్తూ వచ్చినటువంటి దేవుడు సమాధానము అన్నమాట. కాబట్టి సమాధానము ఏంటి అంటే, దేవుడు మనల్ని రక్షిస్తూ వచ్చాడు. 2 విషయాలు, మరణం నుంచి కాపాడాడు, పాతాళం యొక్క అగాధాల నుంచి కూడా మనల్ని కాపాడుతూ వచ్చినటువంటి దేవుడు దేవునితో సమాధానపరుస్తూ వచ్చాడు. దేవుని ఉగ్రత అన్నటువంటిది, తీర్పు అన్నటువంటిది. ఈ తీర్పు ఎలా ఉంటుందంటే, చేసిన ప్రతి పాపానికి అలాగే ఉండాలి పాపాలు. ఇప్పుడు నేను ఉన్నాను, పైకి అందరూ చాలా మంచివాడు అంటాను. నన్ను చిన్నప్పటి నుండి మంచి పేరుకో నేను నటిస్తాను, మంచిగా ఉండాలని నటిస్తాను. నేను ఒంటరిగా ఉన్నప్పుడు నాలో నేను మంచివాడిని కాదు, మీ అందరికంటే చాలా చెడ్డవాడిని. దేవుడు దర్శించినప్పుడు నా హృదయం నాకు కనిపిస్తూ వచ్చింది. నేను ఎంత మంచివాడిని కాదంటే ప్రధానమైన పాపిని అని పౌలంటే, అంతకంటే పాపిని అని నేను కూడా చెప్పాను దేవుడితోని. కానీ పైకి మాత్రం చాలా మంచివాడు, చాలా సౌమ్యంగా ఉంటాడు, చెప్పిన మాట వింటాడు అనేవాళ్ళు. దాని కొరకై నేను పోరాడుతూ వచ్చేవాడిని, కానీ లోపల మాత్రం మంచివాడిని కాదు. దేవుడు దర్శించినప్పుడు జరిగే సంఘటనలు ఇవన్నీ కూడా దేవుడు నేను చేసినటువంటి వీటి మొత్తానికి సంబంధించి రాస్తూ వచ్చాడు. మనసులో ఊహించిందని బట్టి కూడా రాస్తూ వచ్చాడు. నా ప్రాణానికైనా రేపు తీర్పు తీర్చాలి. దేవుడితో సమాధానం లేదు నాకు. దేవుడు నన్ను చూసినప్పుడు ఎలా ఉంటుందంటే, ఆయన ఉగ్రుడై ఉంటున్నాడు. ఆయన ఉగ్రత మన మీదకు రోషంగా ఉన్నటువంటి దేవుడు, పరిశుద్ధుడు. నన్ను చూసినప్పుడు ఘోర పాపిగా కనిపిస్తాను కాబట్టి నన్ను ఎక్కడికి తీసుకెళ్తాడు? ఈ 2 స్థలాల్లో ఆయన తీసుకెళ్ళి పడవేయాలి. అంటే తీర్పు తర్వాత జరిగేది అన్నమాట. దాని నుండి కాపాడు కొరకై దేవునితో సమాధానపరుస్తూ వచ్చాడు. ఎలా సమాధానపరుస్తూ వచ్చాడు క్రీస్తు ప్రభువారు అంటే, ఆయన లోకానికి వచ్చాడు మనిషిగా, వచ్చి ఆయన కృపను విస్తరింపజేస్తూ వచ్చాడు. ఆయన ప్రాణాన్ని క్రయధనముగా చెల్లిస్తూ వచ్చాడు. అందుకని అంటున్నాడు అక్కడ, సమాధానము కలుగజేసి నా ప్రాణమును విమోచించి ఉన్నారు. ఇక్కడ విమోచన అన్నప్పుడు క్రయధనం లేకుండా జరిగేది కాదు అని. ఇది హెబ్రీ భాషలో వేటలో మనం చూడాలి, లేట్ అవుతుంది కాబట్టి కొంచెం ముందుకెళ్ళాలి. విమోచించి ఉన్నామంటే విమోచన ఒట్టిది కాదు, ఏదో లాగేది కాదు బయటకు. ఇది మనకు బాగా అర్థమవుతుంది విశ్వాసులకు. ఆది కాండము, నిర్గమాకాండం ఏంటి? ఏమన్నా దాటి వచ్చారని, విడుదల పొందారు అని, విమోచన అని, అంతే కదా. బయటకు వచ్చారని మాటలు మనము చూస్తూ ఉంటాం. ఎలా వచ్చారు? నిర్గమాకాండము ఎలా రాయబడతా వచ్చింది, ఎలా బయటకు వచ్చారు?
పస్కా బలి అన్న మాట మనం చూస్తూ ఉంటాం. ఏ బలి? పస్కా బలి. దేని కొరకు పస్కా బలి? అక్కడ మరణదూత సంహరించబడకుండా ఉండాలి, దేవుని ఆజ్ఞ అది. కాబట్టి పస్కా బలి ఇది లేకుంటే సమాధానం ఉండదు. ఆ యొక్క మరణదూత వస్తూ ఉంటుంది. ఎక్కడైతే ఆ బలి ఉండదో అక్కడ ఏమో జరుగుతూ ఉంటుంది? మరణము జరుగుతూ ఉంటుంది. ఎక్కడైతే ఆ బలి పశువు యొక్క రక్తం ఉంటుందో అక్కడ విడుదల, విమోచన, కాపుదల, భద్రత, జీవము మనకు అనుగ్రహించేటటువంటి విధానంలో ఉంటూ వస్తుంది. కాబట్టి సమాధానము యేసుక్రీస్తు ప్రభువారు ఆయన రక్తాన్ని కాల్చాడు. ఇక్కడ చాలా రెఫరెన్స్లు చెప్పాలి, నేను విషయం చెప్పి ముందుకెళ్తాను. ఆయన రక్తాన్ని మనకు కారుస్తూ వచ్చాడు. ఎలాగంటే మేకల యొక్క, గొర్రెల యొక్క అటువంటి రక్తం కాదు. ఈ రక్తం ఎటువంటిది? నిర్దోషమైన, నిష్కలంకమైనటువంటి మా గొర్రెపిల్ల, పరిశుద్ధమైనటువంటి గొర్రెపిల్ల రక్తం, క్రీస్తు యేసు రక్తము. ఆయన శిలువలో కాల్చడం ద్వారా మనకు జరుగుతూ వచ్చినటువంటి విమోచన చాలా గొప్పదండి. ఎలాగుంటుంది అంటే ఇప్పుడు మొత్తం మనం కడగబడుతూ వచ్చాం. ఏది ప్రాణాన్ని మాత్రమే కాదు, ఆత్మను, మనస్సాక్షిని, దానికి కలిగిన కల్మషాన్ని మొత్తాన్ని కడిగి వేస్తూ వచ్చాడు. ఇప్పుడు దేవుడు చూశాడు అనుకోండి, దేవుడు చూస్తూ ఉన్నాడు పరలోకంలో అండి. ఎంతమందికి ఉంటుంది విశ్వాసం? మామూలుగా మీ అందరికీ ఉంటుంది కదా. మనందరికీ ఉండాలి. మందిరానికి వచ్చినప్పుడు దేవుడు ఉన్నాడని నమ్మాలి. ఇప్పుడు ఒకవేళ నేను అడిగాను అనుకోండి, ఎంతమంది ఉన్నారు రెడీగా చూడాలనుకుంటే అందరం చేతులు ఎత్తాం. కానీ అటువంటి విశ్వాసం లేకపోతే ఆ స్పర్శ కలిగి ఉండం, మర్చిపోతాం మనం. అది సహజం, మానవాళికి ఉన్నటువంటి లక్షణం. దేవుడి మందిరానికి వచ్చినప్పుడు ఆయన మన మధ్యలో ఉన్నాడు అనేది మనము ఎప్పుడు కూడా గ్రహిస్తూ రావాలి. కాబట్టి ఇప్పుడు ఆయన చూస్తూ ఉన్నాడు మనం చూస్తూ ఉన్నాడంటే ఆయన సన్నిధి మన దగ్గర ఉంటా వస్తుంది కదా. మందిరానికి వచ్చినప్పుడల్లా నేను ఆ భావంతో ఉంటాను. నాతో మాట్లాడు ప్రభువా. నిలబడేవారు ఎవరైనా పర్లేదు, గాడితో కూడా మాట్లాడిస్తారు మీరు కదా, పక్షులతో కూడా మీరు మాట్లాడగలరు. నాతో మాట్లాడు, అక్కడున్నాను నేను, దుఃఖంలో ఉన్నాను, మాట్లాడు అని ప్రార్థన చేసుకొని వస్తాను. ఆయన మాట్లాడుతూ ఉంటాడు. కాబట్టి ఇప్పుడు ఆయన మనల్ని చూస్తూ ఉన్నాడు. మనం చూసినప్పుడు ఆయన రక్తంతో కడగబడుతూ వచ్చిన కారణం చేత, ఆయన శిలువలో కారుస్తూ వచ్చినటువంటి రక్తమంతటి యొక్క ఫలం ఏంటంటే మానవులు పరిశుద్ధులుగా చేపడుతూ వచ్చారు. ఎవరు వారంటే, ఎవరైతే ఈ కార్యాన్ని విశ్వసిస్తున్నారో, దీని కొరకై ఏమీ చేయాల్సిన పని లేదు. దీని కొరకై శిలువ ఎక్కడ వేయబడుతుందో ఆ ప్రాంతానికి వెళ్ళకుండానే ఉన్న చోట అట్లా నమ్మటం వలన మనకు ఏం జరుగుతూ వచ్చిందంట? పరిశుద్ధులుగా చేయబడుతూ వచ్చాం. ఇప్పుడు దేవుడు మనల్ని చూసినప్పుడు మనం ఎలా కనపడుతూ ఉన్నాం? ఇప్పుడు పరిశుద్ధులుగా కనిపిస్తూ ఉన్నాం. ఇప్పుడు మనల్ని చూస్తూ ఉన్నాడు. యాక్చువల్గా మనం ఎవరైనా తప్పైనటువంటి వారము కదా. ఇక్కడ కూర్చున్న వాళ్ళు చాలామంది అనకూడదులే, కొద్దిమంది ఉండొచ్చు ఒకవేళ. అంటే నేను అలాగే ఉంటాను, సిద్ధపాటు లేకుండా ఉంటాం. కొంచెం భయం వస్తుంది మందిరానికి వచ్చినప్పుడు. నా ఆరాధన దేవుడు వింటాడు, ప్రార్థన వింటాడు అనిపిస్తూ ఉంటుంది కదా. అందుకని గుర్తుపెట్టుకోవాలి, దేవుడు మాట్లాడుతూ వచ్చినప్పుడు పశ్చాత్తాప భావం ఉంటే చాలు. ఆయన చూసిన వెంటనే పరిశుద్ధులుగా మనం కనిపిస్తూ ఉంటాం. ఇప్పుడు దేవుడు మనల్ని శిక్షిస్తాడా? శిక్షించడు. కాబట్టి ఇక్కడ చూసినప్పుడు తెల్లగా మనం వస్త్రాలు ధరించుకొని ఉంటాం. ప్రకటన గ్రంథంలో ఆశ్చర్యపోతూ ఉన్నారు అందరూ. వీరందరూ ఎక్కడి నుంచి వచ్చారు? ఈ తెల్లని వస్త్రాలు ధరించుకున్నటువంటి వీరు ఎవరు? ఎక్కడి నుండి వచ్చారు అని ఆశ్చర్యపోతూ వస్తున్నారు. ఎక్కడి నుంచి వచ్చారు వారంతా? గొర్రెపిల్ల రక్తముతో వారి వస్త్రాలను తెలుపు చేసుకుంటూ వచ్చారు. ఆ తెల్లటి వస్త్రాలు ధరించినటువంటి వారు అనగా దేవునితో సమాధానము. ఇప్పుడు కోపం వస్తుంది ఆయనకు, అవిధేయత కనపడుతుందా? మనలో కనిపించదు. దుష్టత్వం కనిపిస్తుందా? కనిపించదు. కారణం ఏమంటే క్రీస్తు ప్రభు వారు అన్నిటిని కడిగి వేస్తూ వచ్చాడు. అందుకనే మన పాపం మనం ఒప్పుకునే ఎడల ఆయన నమ్మదగినవాడు, నీతిమంతుడు కనుక మన పాపమును క్షమించి సమస్త దుర్నీతి నుండి మనలను పవిత్రులుగా చేయను. ఆ మాట ప్రకారం మనలను దేవుడితో సమాధానపరుస్తూ వచ్చాడు కదా. చదవండి అన్నమాట ఒకసారి 55:18. 55:18. నా శత్రువులు అనేకులై ఉన్నారు, అయినను వారు నా మీదికి రాకుండానట్లు సమాధానము కలుగజేసి ఆయన నా ప్రాణమును విమోచించి ఉన్నాడు. దేవుడితో సమాధానము కలుగజేస్తూ వచ్చాడు. ఆ తర్వాత మనల్ని విమోచిస్తూ వచ్చాడు. అనగా మన స్థానంలో దేవాతి దేవుడి క్రయధనం చెల్లించాడు. ఇప్పుడు నా లిస్ట్ ఉంటుంది. జాన్ డేవిడ్ దుర్మార్గుడు, ఎంత దుర్మార్గుడు, నరహంతకుడు, ఇలాగ అన్నీ ఉంటాయి. జారత్వం కలిగిన వాడు, వ్యభిచారి, దురాశాపరుడు, ఇలా చాలా ఉంటాయి లిస్ట్ అంతా తీసినప్పుడు.
కానీ అక్కడ ఏం జరుగుతుందంటే శిక్షించండి అంటే ఆయన శిక్ష పూర్తయిపోయింది అంటాడు. ఎవరు ఆయన? ఆ మాట కూడా చదువుతారు. 1 యోహాను 2వ అధ్యాయము. 1 యోహాను 2వ అధ్యాయము. ఆయనకు ఆ హక్కు ఉంది. చదవండి. 1 యోహాను 2వ అధ్యాయము 1వ వచనం అనుకుంటాను. ఈ సంగతిలో రాయొచ్చున్నాను, ఎవడైనాను పాపం చేసినట్లా ఉత్తరవాది మనకు తండ్రి యొద్ద ఉన్నాడు. ఎవరున్నారు మనకు తండ్రి యొద్ద? అందుకనే ఎప్పుడన్నా అటువంటిది వచ్చినప్పుడు దేవా నన్ను మన్నించండి, ఏదో కొంచెం నాకు మీకు కొరత పడ్డట్టుంది మీ దగ్గరికి వచ్చినప్పుడు, ఎందుకో కొంచెం మీ దగ్గర ఫ్రీగా లేకుండా ఉన్నాను, ఫస్ట్ కనికరించండి. అందుకే బల్ల దగ్గరికి వచ్చినప్పుడు అన్నలకు ప్రార్థన చేస్తారు, ప్రభు మమ్మల్ని అందరినీ మరోసారి మీ రక్త ప్రోక్షణలోకి తెచ్చుకుంటున్నాం అంటారు. ఎందుకంటారు ఆ మాట? ఇటువంటివి ఉంటాయనే కదా అంటూ ఉంటాం. అందుకని సమాధానము కలుగజేసి మనల్ని ఏం చేస్తా వచ్చాడు? ఇప్పుడు విమోచించాడు. విమోచన క్రయధనము చెల్లించబడతా వచ్చింది. మన బదులుగా ఎవరు శిక్షణ అనుభవిస్తూ వచ్చారు? నేను ఆ సిలువలో ఉండాలి, మరణించాలి, పాతాళానికి వెళ్ళాలి, తీర్పులోనికి వెళ్ళాలి. కానీ ఎవరు తీసుకుంటూ వచ్చారు? క్రీస్తు ప్రభువారు. విమోచన క్రయధనం చెల్లించబడతా వచ్చింది, నేను విమోచింపబడుతూ వచ్చాను. ఇది గొప్ప సంగతి. అందుకని మూడవదిగా మనకు చేస్తూ వచ్చిన మన ప్రాణానికి మేలు ఏంటంటే సమాధానము కలుగజేసి నా ప్రాణమును విమోచించి ఉన్నాడు. ఇది మూడవ సంగతి. అందుకని మనం గుర్తుపెట్టుకోవాలి, దేవా ఇవే కాదు ప్రభువా, ఈ లోకంలో కూడా నా ప్రాణం అనేక మార్లు అలసిపోయినప్పుడు, సొలసిపోయినప్పుడు, ప్రభువా ఇక ఇంత మట్టుకు చాలు నా జీవితం, వీటిని ఇంతటితో ముగిస్తే సరిపోతుంది, ఇంకెంతకాలం భరించగలను ప్రభు అనుకుంటూ వచ్చినప్పుడు సైతము ఆయన వాక్యముతో ఆదరించి ధైర్యపరిచి కదా ఆయన మనలో ఆయన ఏం చేస్తా వచ్చాడు? త్రాణ పుట్టించి అన్న మాట మనం చూస్తూ ఉంటాం. ఓకేనా? మనలో త్రాణ పుట్టించి అంటే ధైర్యపరిచి రక్షిస్తూ వచ్చాడు. ఇంకొన్ని ఉన్నాయి, నేను ఇంతటితో ముగిస్తాను. ఆయన కాపాడుతూ వచ్చాడు. వ్యాధి బాధలు వచ్చినప్పుడు మనం ప్రాణాన్ని కాపాడుతూ వచ్చాడు. దుఃఖం వచ్చినప్పుడు ఆయన కాపాడుతూ వచ్చాడు. మన ఆత్మనే కాదు కానీ ప్రాణాన్ని కూడా ఇప్పటి వరకు కాపాడుతూ వచ్చాడు. అందుకనే రండి ఇప్పుడు 103వ కీర్తన. నాకు ఇచ్చిన సమయం అయిపోతుంది, అందుకని 103 1, 2 వచనాలు చదువుకుంటాం. అందరం కలిసి చదువుదామా? 1, 2 వచనాలు. నా ప్రాణమా యెహోవాను సన్నతించుము, నా అంతరంగమున సమస్తమా ఆయన పరిశుద్ధ నామమును సన్నతించుము. నా ప్రాణమా యెహోవాను సన్నతించుము, ఆయన చేసిన ఉపకారములలో దేనిని మరొకము. ఇవే కాకుండా ఎన్ని ఉపకారాలు చేస్తుంటారో సమయం లేదు కాబట్టి చెప్పలేం కదా. మనకు చేసిన ఉపకారాలను జ్ఞాపకం చేసుకుందాం. ఆత్మతో సత్యముతో మనం ఆరాధన చేద్దాం. ప్రభువా మాకు ఎన్నో ఉపకారాలు చేస్తూ వచ్చారు, వీటన్నిటిని బట్టి మనం ఆరాధిస్తున్నామని 3 విషయాలు చెప్పిన ఒకసారి చెప్తాను, నేను ముగిస్తాను. మొట్టమొదటి విషయం ఏంటి? సమాధి నుంచి నా ప్రాణాన్ని కాపాడారు. ఓ ప్రాణమా, ఎప్పుడో మట్టి అయిపోవాలి, నువ్వు ఎముకలు కూడా మట్టిలో కలిసిపోవాలి, దేవుడు కాపాడాడు, స్తుతించు. రెండోది ఏం చెప్పుకుంటాం మనం? పాతాళ ప్రగాధముల నుంచి కూడా మనం తప్పిస్తూ వచ్చాడు. వేదన లేదు, దుఃఖము లేదు, యాతన లేదు, ఏడుపు లేదు, పండ్లు కొరుగుట లేదు. ఆ స్థలం నుంచి తప్పిస్తూ వచ్చాడు. మూడోదిగా ఏం చూస్తూ వచ్చాము? ఆయన సమాధానాన్ని కలుగజేశాడు. ఇంతకంటే గొప్ప భాగ్యం. ఆ దేవుడితో సమాధానం ఉంది. మనం ఆరాధన చేస్తూ అంటాం తండ్రి అంటాం, ప్రార్థన చేస్తూ అంటాం ఏమంటాం మనం? తండ్రి అని. ఎంత సమాధానం ఉంది మనకు. ఎప్పుడైనా పిలుస్తాం కదా. రక్షణ నాకు ఫోన్ చేయాలంటే ఏం చేయాలి? నేను చేయాలి అన్న ఎక్కడైనా ట్రాఫిక్లో ఉంటే తీరేదనుకోండి, ఏమనుకుంటాం మనం? అన్న ట్రాఫిక్లో ఉన్నాళ్ళే అని. తర్వాత కొంచెం సమయం అయిన తర్వాత ఆయన పక్కకు వచ్చి మళ్ళా చేస్తాడు, నాకు చేస్తాడు, ఫోన్ సైలెంట్లో ఉంటుంది, నేను ఇప్పుడు చేయలేను. కానీ దేవుడైతే కనుక చెప్పరేంటండి, ఎప్పుడు ఎంత సమాధానమో కదా. అది ఇవన్నీ చెప్పడానికి సమయం సరిపోదు కనుక సమాధానం కలుగజేసి ఇంకొకటి ఏం చేస్తా వచ్చాడంట? విమోచిస్తూ వచ్చాడు. ఈ 3 సంగతులు జ్ఞాపకం చేసుకుని ఆత్మతో సత్యముతో ఎన్నో ఉపకారాలు చేస్తా వచ్చు. వాటిని కూడా జ్ఞాపకం చేసుకుందాం. ప్రాణానికి, ఆత్మకు, కుటుంబానికి, వ్యక్తిగతంగా జీవితంలో ఎన్నో మేలు చేస్తా వచ్చాడు. ఈ మేలు జ్ఞాపకం చేసుకొని పరమ తండ్రిని మనం ఆరాధించడానికి సహాయపడినగాక.